దేవుని విషయంలో నమ్మకస్తులైన వారు ఎట్లా ఉంటారు, దేవుని విషయంలో నమ్మకస్తులంటే ఎలాగ ఉండాలి అనే విషయాలు మనం జాగ్రత్తగా చూసుకుందాం అండి. అపొస్తలుల కార్యములు 8వ అధ్యాయం 27వ వచనము ఒకరు చదవండి అమ్మా. అప్పుడు ఇథియోపియాలో రాణి అయిన అమ్మా ఓకే మంత్రి అయిన ఇథియోపియుడైన నపుంసకుడు ఆరాధించుటకు యెరూషలేమునకు వచ్చి ఉండెను. ఇక్కడ ఏంటి అనేది పక్కన పెడితే ఇక్కడ 2 పట్టణములు కనిపిస్తున్నాయి. ఎన్ని? నన్ను చూడండి, జాగ్రత్తగా అర్థమవుతుంది. ఎన్ని పట్టణములు అంట? ఎన్ని పట్టణములు? 2 పట్టణం. మీరు కూడా చెప్పాలి నాకు. ఎన్ని పట్టణాలు? 2 పట్టణాలు. ఒకటి ఏంటిది? ఇథియోపియా. 2 యెరూషలేము. ఈ 2 సికింద్రాబాద్ హైదరాబాద్లో లేవు, పక్క పక్కన లేవు. ఎక్కడెక్కడ ఉన్నాయి తెలుసా? ఇక్కడ మ్యాప్ లేదు కానీ చూపిస్తాను మీకు. ఇక్కడ యెరూషలేము ఉంది అనుకుందాం, ఓకేనా? ఇక్కడ యెరూషలేము అనగా ఇజ్రాయేలు దేశము, దీని కింద ఐగుప్తు దేశము, దీని కింద ఇథియోపియా దేశము, ఓకేనా? అంటే ఇక్కడ నుండి ఇక్కడికి వెళ్ళడానికి ఏరోప్లేన్లో దాదాపు ఒక 5-6 గంటలు పడుతుంది. ఏరోప్లేన్లోనే 5-6 గంటలు. ఇంకా ట్రైన్ అంటే ఒక రోజు 2 రోజులు. ఏది ట్రైన్ అంటే? బస్సు అంటే ఒక 3 రోజులు వేసుకుందాం, ఓకేనా? ఏది ఈ కాలంలో. మరి ఆ కాలంలో చాలా రోజులు పట్టుద్ది. 1 రోజులు అనుకుందాం. ఎన్ని రోజులు? 1 రోజులు అనుకుందాము. నెల పైనే అనుకుందాం పోనీ. లేక పరిగెడితే ఇంకేమైనా గుర్రం వేసుకుని వెళ్ళాడు అనుకుందాం పోనీ. 10-15 రోజులు వెళ్ళిపోదాం అనుకో, ఓకేనా? ఇది ఇక్కడ నుండి ఇథియోపియా నుండి యెరూషలేము. మీరు వరల్డ్ మ్యాప్ చూసినా మీకు తెలిసిపోద్ది ఇథియోపియా ఎక్కడ ఉంటుంది, యెరూషలేము అక్కడ. విన్నారా పేరు చదువుకున్న వాళ్ళు? ఇథియోపియా ఏ ఖండం అది? ఆఫ్రికా ఖండం, రైట్. ఇథియోపియా నుంచి యెరూషలేముకు ఎవరు వెళ్ళారు ఇంతకీ? ఇక్కడి నుంచి అక్కడికి నపుంసకుడు. నపుంసకుడు అంటే అర్థం మీకు తెలుసు కదా, నపుంసకుడు. ఇథియోపియా నుంచి యెరూషలేమునకు నపుంసకుడు అనే వ్యక్తి బయలుదేరాడు. అక్కడ నుండి బయలుదేరాడు. ఎందుకు బయలుదేరాడు? గట్టిగా చెప్పాలి. దేవుణ్ణి ఆరాధించడానికి వెళ్ళాడు. చూడండి ఎంత భక్తికి ఎంత నమ్మకం ఉందో, ఎంత నమ్మకస్తుడైనటువంటి వాడు. అందుకే రాయబడ్డాడు అందులో. ఇథియోపియా నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేముకు ఆరాధించడానికి. అంటే అన్ని రోజులు కుటుంబాన్ని అంతటిని వదిలేసి అక్కడ నుండి అక్కడ కేవలము ఎందుకు వెళ్ళాడంట? ఆరాధించడానికి వెళ్ళాడు. ఇది ఎవరి కోసము? దేవుని కోసము. దేవుని కోసము నమ్మాడు అతను. ఆయన నిజమైన దేవుడు. ఆయన విడిచి మనం ఎందుకు బతుకుతాము? నాకు ఎంతటి ధన్యత, ఎంతటి అధికారం ఇచ్చినటువంటి దేవునికి నేను అక్కడికి వెళ్ళాలి, యెరూషలేము దేవాలయంకు. అది దేవుడు తన ప్రజల చేత అనగా సొలొమోను చేత కట్టించుకున్నటువంటి మందిరం. అది దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంది, దేవుని ప్రత్యక్షత అక్కడ ఉంది అని నమ్మాడు అతను. బాగా నమ్మి ఇక్కడ నుంచి అతను అక్కడికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళి ఆరాధించడానికి వెళ్ళాడు. చూడండి అంటే ఎంత భక్తి జీవితము అతనికి ఉంది, దేవుని మీద ఎంత భక్తి జీవితం అనుకుంది. అటువంటి నమ్మకస్తుడు కావాలి అని దేవుడు మనల్ని కోరుకుంటున్నాడు. అటువంటి నమ్మకస్తులు మనకు కావాలి. మనకంటే అటువంటి నమ్మకస్తుడుగా నేను ఉండాలి. అబ్రహాముని నోవాహుని ఎంచుకున్నాడంటే నమ్మకస్తుడు. అబ్రహాముని ఎంచుకున్నాడంటే ఇస్సాకు యాకోబు నమ్మకస్తుడు. మోషే నమ్మకస్తుడు. ఆయన ఎంచుకున్నారు అంటే వాళ్ళు నమ్మకస్తులను ఎతికి ఆయన ఎంచుకుంటాడు. ఎవరు నమ్మకముగా ఉంటారు అని ఎంచుకుంటాడు దేవుడు. నమ్మకస్తులైనటువంటి వారు ఆయనకు కావాలి. చూడండి ఎంత నమ్మకము దేవుని మీద ఉంచాడు అంటే నపుంసకుడు ఇథియోపియా నుంచి ఎక్కడికి వెళ్ళాడు? యెరూషలేము దేశానికి వెళ్ళాడు. అంటే వేరొక దేశానికి వెళ్ళిపోయాడు ఆరాధించడానికి. తనకి ఏది అడ్డు అనిపించలేదు, తనకి ఏది భారం అనిపించలేదు, కష్టం అనిపించలేదు, శ్రమ అనిపించలేదు. నేను ఆరాధనకు వెళ్ళాలి, నా తండ్రిని నేను ఆరాధించాలి అని చెప్పేసి బయలుదేరి వెళ్ళిపోయాడు. ఎంత దూరమైనా సరే బయలుదేరి వెళ్ళిపోయాడు. కాబట్టి దేవుని మీద నమ్మకం ఉంచండి. మనం వెళ్ళాలి, దేవుని ఆరాధించాలి. ఎంత దూరమైనా, ఎంత శ్రమైనా, ఎంత కష్టమైనా మన సంఘంలోకి వెళ్ళి దేవుని ఆరాధించాలి. ఆ యొక్క స్థితి నీలో ఉండాలి, ఎల్లప్పుడూ ఉండాలి. కొద్ది రోజులు కాదు, కొద్ది కాలం కాదు, ఎల్లప్పుడూ. కష్టం వచ్చినప్పుడు మరి విడిపోవటము, కష్టం వచ్చినప్పుడు వదిలిపోవటము, శ్రమ వచ్చినప్పుడు, ఆర్థిక భారాలు వచ్చినప్పుడు విడిపోవటము, ఆగిపోవటము, ఇలాంటివి చేయకూడదు. నమ్మకస్తుడంటే ఎండాకాలం, వానాకాలం, శీతాకాలంలా కాదు. కొద్ది రోజులు ఉండి కొద్ది రోజులు పోయేది కాదు. నమ్మకం అంటే ఒక పునాది, స్థిరమైనటువంటి పునాది. వన్స్ నమ్ముకున్నాము అంటే నమ్ముకున్నాం అంతే. అందుకే అన్నాడు, ఉంటే అటైనా ఉండు లేదా ఇటైనా ఉండు, మధ్యలో ఉండబాకు.
వెచ్చగైనా ఉండి చల్లగైనా నులివెచ్చని స్థితిలో మడిగి ఉండద్దు. ఏం చేస్తాడు? వేస్తాడు, ఉమ్మి వేస్తాడు. ఎవరన్నా ఉన్నామనుకో ఇప్పుడు అటు ఇటుగా భక్తి అలా పైపైన భక్తి జీవితం, పైపైన భక్తి జీవితం అంటేనే నిలువెచ్చని స్థితి అంటాం. లేదా మధ్యలో ఉండేవాళ్ళు ఈ పై పై భక్తి జీవితం అన్నమాట. వాళ్ళని ఏం చేస్తున్నాడు? ఉమ్మి వేస్తున్నాడు, ఉమ్మి వేస్తున్నాడు. కాబట్టి బలమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. బలమైనటువంటి జీవితం కలిగి ఉండాలి. బలమైనటువంటి జీవితంలో సంతోషం ఉంటుంది. నులివెచ్చని స్థితిలో ఉన్నావు కాబట్టి శ్రమ కష్టాలు నీకు. బలమైనటువంటి నిత్యమైనటువంటి జీవితము, భక్తిగల జీవితం, నమ్మకమైన జీవితం ఉంటే కష్టాలు రావు. అది కష్టం అనిపిది నీకు. అందులో నుంచి నువ్వు సంతోషాన్ని తెచ్చుకుంటావు. సంతోషాన్నే ఇస్తాడు దేవుడు. గ్రంథంలో అందరూ కష్టపడినటువంటి వాళ్ళే. గ్రంథము వాళ్ళని చూపించి నేర్చుకోండి అంటున్నాడు, కానీ మిమ్మల్ని కూడా బాగా కష్టపడండి అనట్లేదు ఆయన. ఆ శ్రమలు, ఆ కష్టాలు దేవుడిని నీకు నాకు ఇవ్వట్లా. ఆ శ్రమల కష్టాలు దేవుడు నాకు ఇవ్వట్లా. కొంచెం విశ్వాసం, కొంచెం నమ్మకం ఉంటే చాలు అంటున్నాడు దేవుడు. నమ్మకం, కొంచెం విశ్వాసం, కొంచెం నమ్మకం. కాబట్టి నమ్మకస్తులుగా ఉండండి దేవుని ఎదుట. నిలబడండి, స్థిరపడండి దేవుని ఎదుట. దేవుని దృష్టి, దేవుని యొక్క వెలుగు మీ మీద ప్రకాశించేలాగా మీ జీవితాన్ని ఉంచండి, మీ జీవితాల్లో ఉంచండి. ప్రార్థన చేసుకోవాలి. నమ్మకస్తులను వీళ్ళకి చెప్తే ప్రార్థన దేవుడు వింటాడు అన్న నమ్మకం ఉందా? ఇది నమ్మకస్తులైనటువంటి వారు సంఘములో ఉన్నప్పుడు వారి ప్రార్థన దేవుడు వింటాడు అన్నప్పుడు, సంఘంలో ఉన్నటువంటి విశ్వాసుల ప్రార్థన దేవుడు వింటాడు అన్న నమ్మకం ఉన్నప్పుడు సంఘంలో ప్రతి కార్యము జరుగుతుంది. కావాల్సిన వాళ్ళు ఎవరు? ఇప్పుడు నమ్మకస్తులు కావాలి. ఇప్పుడు నమ్మకం ఎలా కుదురుద్ది? ప్రార్థన జీవితం వల్ల, స్వభావం వల్ల, ప్రవర్తన వల్ల, యథార్థం వల్ల. దేవుడికి వారికి ఎంతటి స్థితి, ఎంత భక్తి జీవితమో, ఎంత ఇది జీవితము చూస్తూ ఉంటాం కదా. దానిని బట్టి నమ్మకం కలుగుతుంది. వీళ్ళకి ప్రార్థన చేద్దాం, చక్కగా ప్రార్థన చేస్తారు. వాళ్ళ ఇళ్లలో ప్రత్యేకంగా దేవునికి ప్రార్థన చేస్తారు. వారి ప్రవర్తన, వారి స్వభావం మార్చుకొని చక్కగా దేవునికి వారు ప్రార్థన చేస్తారు. కాబట్టి ఇలాంటి వారికి ప్రార్థన చేయండి అని అడిగినప్పుడు మరి ప్రార్థన దేవుడు వింటాడు. మీరు నాకైతే ఎలాగ చెప్తారో, లేదా అమ్మగారికి వెళ్తే ఎలా చెప్తారో, మీలో ఉన్నటువంటి మీరు ప్రార్థన చేయండి అని చెప్పే నమ్మకస్తులు మీకు ఉండాలి. ప్రార్థన చేసే నమ్మకస్తులు మీకు ఉండాలి. అట్లాగే ఒక కుటుంబం బాగుండటానికి భార్యాభర్తలు ఇద్దరు నమ్మకస్తులుగా ఉండాలి దేవునికి. అర్థమైందా? ఇద్దరు నమ్మకస్తులుగా ఉండాలి. ఇద్దరు కలిసే దేవుని ప్రార్థించాలి నమ్మకంతో. మనం ఈ భారం ఖచ్చితంగా దేవుని మీద వేయాలి. ఈ భారం మనం చేయలేము, ఖచ్చితంగా దేవుని మీద వేయాలి. కాబట్టి ఈ భారం కొరకు మనం ప్రార్థన చేసుకుందాము. ఇద్దరు కలిసి దేవుని యందు నమ్మకం ఉంచాలి. మీ ఇద్దరి ప్రార్థన దేవుని యందు నమ్మకం ఉంచాలి. చక్కగా మోకరించుకోండి, ఒకరి చేయి ఒకరు పట్టుకొని చక్కగా ప్రార్థన చేయండి. మీ అవసరత, ప్రతి అవసరత కలిసి ప్రార్థన చేయాలి. కుటుంబం బాగుండాలి అంటే దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబం అది. అర్థమైందా? దేవుడు ఏర్పరిచినటువంటి కుటుంబం, మొట్టమొదటిగా ఏర్పరిచినటువంటి ఆ కుటుంబం, ఆ ఇద్దరు దేవుడు ఏర్పరిచినటువంటి ఇద్దరు ప్రార్థన చేసినప్పుడు దేవునికి సంతోషంగా దేవుడు ఆలకిస్తాడు. కాబట్టి ఆ కుటుంబంలో ఇద్దరు నమ్మకముగా ఉండి ప్రార్థన చేయాలి. దేవుడు వింటాడు. అలాగే రహస్యంగా ఏకాంతముగా ప్రార్థన చేయండి. పోయిన వారం ఒకరి గురించి చెప్పి ఏకాంత ప్రార్థన చేశారు. ఎవరైనా? యాకోబు గారు తన భార్యను, దాసులను అందరినీ, తనకున్న స్వాస్థ్యం అంతటిని పంపించి వెనక్కి వచ్చేసి ఏకాంత ప్రార్థన చేసుకున్నాడు. ఎవరో? యాకోబు గారు. అటువంటి ప్రార్థన ఉండాలి. ఇది ఎప్పుడు అటువంటి ప్రార్థన వస్తుందంటే నమ్మకము, దేవుని మీద నీకున్న నమ్మకం వల్ల ఏకాంత ప్రార్థన వస్తుంది. నమ్మకం లేకపోతే ఏకాంత ప్రార్థన రాదు. ఊరికే కూర్చొని చదువుతావు, ఏదో చేయాలి కాబట్టి, బతుకున్నావు కాబట్టి, ఇది నాది కాదు, ఖచ్చితంగా దేవుడే ఇచ్చాడు కాబట్టి ఉట్టిగా ప్రార్థన చేసుకుంటావు. కానీ ఏకాంత ప్రార్థన స్పెషల్గా మాట్లాడు, కళ్ళు మూసుకునే అవసరం లేదు. డాబాపైకి చక్కగా అబ్రహాం మాట్లాడినట్టు మాట్లాడుకోవచ్చు. పగల వెళ్ళబాకు, ఎండ తగులుద్ది. మళ్ళీ రాత్రిపూట వెళ్ళు, తలకాయ పైకెత్తి చక్కగా ప్రార్థన చెయ్యి. బాప్తిసం తీసుకున్నామంటే నమ్మి బాప్తిసం పొందినవాడు రక్షింపబడును. నమ్మి బాప్తిసం తీసుకున్నాం, కానీ నమ్మకాన్ని నిలబెట్టుకున్నామా? నమ్మి బాప్తిసం తీసుకున్నాం, కరెక్ట్. నమ్మకాన్ని నిలబెట్టుకున్నామా? తెలిసి తెలియనటువంటి కాలంలో నిలబెట్టుకోలేకపోయాం, కానీ అన్నీ తెలిసినటువంటి కాలంలో కూడా నిలబెట్టుకోలేకపోతున్నామంటే లోపం అందేనే కదా. ఆయన ఇవ్వాలనుకుంటున్నాడు, నువ్వేమో నమ్మకంగా లేవు అంటున్నావు. ఆయన ఇద్దామనుకున్నాడు, ఇస్తాను అంటున్నాడు, నీకు నమ్మకం లేదంటున్నావు. ఇస్తానంటున్నాడు, ఇద్దాము అంటున్నాడు, నమ్మకం లేదంటున్నావు. దేవుని అడగండి, దేవుడు ఇస్తాడు.
బాప్తిసం తీసుకున్నావు, మరి నమ్మకంగా స్థిరంగా ఉన్నావు అంటే లేదు, దారి తప్పిపోయాం. లేదు, వాక్యం విన్న తర్వాత నమ్మకం ఉంచుతున్నావా అంటే అది మీ ప్రశ్నలు అర్థం చేసుకోవాలి. మీరు మీ హృదయాన్ని అర్థం చేసుకోండి, మీ ప్రవర్తన అర్థం చేసుకోండి. నేను నమ్మకంగా ఉన్నాను, నమ్మకస్తుడైనటువంటి వాడును. మోషేతో ఏమన్నాడు దేవుడు? ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి వాడు మోషే. ఇల్లంతటిలో నమ్మకస్తుడైనటువంటి వాడు మోషే. ఒక అధికారముని ఇచ్చాడు, నమ్మకంతో ఇచ్చాడు. ఆ నమ్మకాన్ని నిలబెట్టుకొని దాన్ని కొనసాగించుకున్నాడు. అలాగే ఇజ్రాయేలుగా మొదటి రాజుగా ఎవరు నియమించాడు? సౌలు నియమించాడు. తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడా? లేదు. తన నమ్మకాన్ని నిలబెట్టుకున్నాడంటే లేదు. దేవుడు చెప్పినటువంటి పని కాకుండా తనకిష్టమైనటువంటి పని చేశాడు, నమ్మకమును పోగొట్టుకున్నాడు. దేవుడు చెప్పిన పని చేస్తేనే నమ్మకము. దేవుడు చెప్పిన పని చేయకుండా నీ ఇష్టంగా చేస్తే నమ్మకం లేనట్టేను. దేవుని నమ్మకం పోగొట్టుకున్నావు నువ్వు. నీ సొంత ఆలోచనలో చేస్తే దేవుని నమ్మకం పోగొట్టుకున్నావు. కుడివైపుకి వెళ్ళు అంటే నువ్వు ఎటు వెళ్ళాలి? లేదు, ఎడమవైపున బాగుందని ఎడమవైపున వెళ్తే ఆయన ఏమన్నాడు? ఇరుకు మార్గంలోనే వెళ్ళండి అంటున్నాడు. లేదు, నేను విశాల మార్గంలోనికి వెళ్తాను అంటున్నావు నువ్వు. ఇరుకు మార్గంలో ప్రవేశిస్తే కష్టము నష్టము అన్ని జీవితం తెలుస్తుంది. ఆ జీవితం నేర్పినటువంటి పాఠంలో ఒక సుఖమైనటువంటి జీవితాన్ని నువ్వు ఎదుర్కోబోతావు రాబో కాలం. అది క్రీస్తు ప్రభువారు నేర్పించినటువంటి, అది ఆయన ఇచ్చినటువంటి ఫిలాసఫీని. లేదు, నాకు ఇదే మార్గం బాగుందని నీ సొంత తెలివితో మనం వెళ్తున్నాము. దేవుని మీద నమ్మకం లేదు నీకు. అప్పుడు విడిచిపెట్టావు. నీ సొంత ఆలోచనలతో నువ్వు ప్రయాణం అవుతున్నావు మార్గంలో. ఆయన ఒక మార్గమును వేశాడు ఈ లోకానికి, ఆ మార్గంలోనే వెళ్ళాలి. లేదు, ఇంకొక మార్గం, ఇంకొక ప్రయాణం, ఇటు నుండి వస్తానంటావు నువ్వు. మళ్ళీ ఈ లోకంలో చాలామంది అలాగే ఉన్నారు. ఆయన తిన్నగా మార్గం వేస్తే కొంతమంది ఇటు నుంచి వస్తాను, ఆ సందులో అటు నుంచి పడొస్తాను అని కొంచెం అడ్డదారులు తొక్కుంటూ కలుద్దాం అనుకుంటున్నారు. ఒకటే మార్గం, ఆ మార్గం తిన్నగా ఉంది, మళ్ళీ మధ్యలో ఇంకో మార్గం కలవడానికి లేదు. ఇంకో మార్గం కలవటానికి లేదు అక్కడ. కాబట్టి దేవునికి ఎవరు కావాలంటే నమ్మకస్తులైనటువంటి వారు కావాలి. ఇల్లంతటిలో మోషే నమ్మకంగా ఉన్నాడు. సౌలు తప్పిపోయాడు. 12 మంది శిష్యులు కూడా ఎలాగున్నారు? ఆయన ఎంచుకున్నాడు, నమ్మకస్తులను ఎంచుకున్నాడు. నమ్మకస్తులు 11 మంది నమ్మకస్తులు, ఒక వ్యక్తి పోయాడు, ఇస్కరియోతు యోధ. ఎంచుకున్నాడు. అపోస్తుడైన పౌలు ఆయన ఎంచుకున్న విధానం బట్టి ఆయన నమ్మకస్తుడుగా ఉన్నాడు. మరలా పాత జీవితం బాగుందని వెనకెళ్ళాడా? పౌలు వెనకెళ్ళాడు. మరలా పాత జీవితం బాగుంది, అప్పుడే అందరినీ తన్నుకుంటూ ఎగురుకుంటూ కొడుతూ తిడుతూ ఉంటే అదే బాగుంది, నాకు లాక్కొచ్చి చంపేస్తూ అదే బాగుందని అనుకున్నాడా? లేదు. అది నమ్మకం ఎలా కలిగిందంటే పౌలుకు ముందు భయం ద్వారా కలిగింది. దేవుడి దర్శనం పొందాడు, భయం కలిగింది. ఆకాశం నుండి ఒక స్వరం వినబడుతుందా అనుకున్నాడు. ఆకాశం నుండి ఎంత వెలుగు వస్తుందా అనుకున్నాడు. అన్ని రోజుల వరకు సూర్యునే చూశాడు, అంత ప్రకాశం ఎప్పుడు లేదు ఆయనకి. కానీ ఒకేసారి ఆకాశం నుండి ఎంత వెలుగా, ఆకాశం నుండి ఎంత గొప్ప స్వరమా. ఆయనలో ఏం కలిగింది? భయం కలిగింది. భయం తర్వాత ఏం పుట్టింది? నమ్మకం కలిగింది. ఆ కలిగినటువంటి నమ్మకం ద్వారానే అపోస్తుడైన పౌలు గారు అన్ని సంఘాలకు పత్రికలు రాశాడు. ఏంటి చెప్దామా? రోమీలకు రాసిన పత్రిక, కొరింథీయులకు రాసిన మొదటి 2 పత్రికలు, గలతీయులకు, ఎఫీసీయులకు, ఫిలిపీలకు, కొలసీలకు, తెసలోనికీయులు 1, 2, ఇంకా తిమోతికి 2 పత్రికలు, తీతుకి, హెబ్రీలకు. రైట్. దేవుని వాక్యమును, దేవుని మీద నమ్మకమును ఉంచినటువంటి వారు ఎవరు? పౌలు. దేవుని మీద నమ్మకం ఉంచి ఉన్నవాడు పౌలు. అటువంటి నమ్మకము పొందాలి. పౌలు దేవుని క్రీస్తు ప్రభువారితో దర్శనం అయిన తర్వాత అతన్ని తన ఇంటన చేర్చుకోవడానికి మరొక నమ్మకస్తుడిని ఏర్పరిచాడు దేవుడు. ఎవరది? అననీయని ఏర్పరిచాడు. అననీయాని ఎందుకు ఏర్పరిచాడు అంటే అతను ఒక నమ్మకస్తుడు. అలాగే వేరే చోట ఒక కుటుంబం, అననీయ, ప్రిస్కిల్లా, వాళ్ళొక నమ్మకస్తులు, ఆ కుటుంబం ఒక నమ్మకస్తుడు, నమ్మకమైనటువంటి కుటుంబము. పొటిజక్కయ్య అని ఒక వ్యక్తి ఉన్నాడు. ఎప్పుడైతే క్రీస్తు ప్రభువారు తన ఇంటికి వచ్చాడో ఆయన నమ్మకస్తుడిగా మారాడు. అర్థమైందా? ఆయన నమ్మకస్తుడిగా మారాడు. ఎలాగా? దేవుని దృష్టికి నమ్మకస్తుడిగా, ప్రజలందరికీ కూడా నమ్మకస్తుడిగా. దేవుని దృష్టికి నమ్మకస్తుడిగా, ప్రజలందరికీ నమ్మకస్తుడిగా ఎలాగ మారాడు ఆ జక్కయ్య? అసలు వడ్డీని ఎక్కువగా తీసేసుకున్నాడు ఆయన. ప్రజల ఎవరికైతే వడ్డీలకి ఇచ్చాడో 2 రూపాయలు తీసుకున్న చోట 5 రూపాయలు వసూలు చేసేసాడు. ఇప్పుడు మొత్తం ఆయన ఏం చేశాడు? అమ్మ, నీ దగ్గర నేను 2 రూపాయలకు వడ్డీ అయితే నేను 5 రూపాయలు వసూలు చేశాను, కాబట్టి ఇదిగో తిరిగి ఇచ్చేస్తున్నా నీకు అన్నాడు. ఏం సంపాదించుకున్నాడు? నమ్మకంను సంపాదించుకున్నాడు. చూడండి, దానిలో ఒక మంచి భక్తిపరుడు.
నమ్మకాన్ని సంపాదించుకున్నాడు దానియేలు గారు. రాజు వద్దంటే ఆపేసే ప్రజలు చాలా మంది ఉన్నారు. దానియేలు ఒక్కడే కాదు, రోజు ప్రార్థన చేసేవాళ్ళు, ముమ్మారు ప్రార్థన చేసేవాళ్ళు ఉన్నారు. కానీ ఎప్పుడైతే రాజు వద్దన్నాడో వాళ్ళు ఆపేశారు. కానీ దానియేలు మటుకు ఏం చేశాడు? ప్రార్థిస్తూనే ఉన్నాడు. అటువంటి నమ్మకస్తులు కావాలి. నమ్మకస్తులు షడ్రకు మేషకు అబేద్నెగోరు నమ్మకస్తులు. ఆ విగ్రహానికి మొక్కమన్నారు. మొక్కారా వాళ్ళు? సాగిలు పడ్డారా? దండం పెట్టారా? కొబ్బరికాయ కొట్టారా? దండేశారా? ఏమీ చేయలా. మేమేమి చేయమన్నారు. రాజుకి ఎదురు చెప్పారు, మేమేమి చేయము. తీసుకెళ్ళి అగ్నిలో వేశారు. వాళ్ళ నమ్మకాన్ని కాపాడుకుంటూనే వచ్చారు. షడ్రకు మేషకు అబేద్నెగోరు ఇలా ముగ్గురే కాదు, ఇంకా చాలా మంది ఉన్నారు అక్కడ దేవుని ఆరాధించే వాళ్ళ కాలంలో. కానీ వాళ్ళందరూ భయపడి ఏం చేశారు? మొక్కేశారు. వాళ్ళందరూ ఏం చేశారు? భయపడి మొక్కేశారు. ఎందుకులే గోల, దండం పెట్టేసుకొని ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాంలే అనుకుంటున్నాం. అదే కదా, అంతే. ప్రాణం మీదకి వచ్చినప్పుడు మనం ఏం చెప్తాం? ప్రాణం మీదకి వచ్చినప్పుడు అదే చెప్తాం. ఎందుకు వచ్చింది ఈ గోళ? దండం పెట్టేసి వెళ్ళిపోయి ఇంటికి వెళ్ళి ప్రార్థన చేసుకుందాం, తలస్నానం చేసి శుభ్రంగా తలస్నానం చేసి ప్రార్థన చేసుకుంటే మొత్తం బొద్దలే అనే ఒక ఆలోచన. కానీ వీళ్ళు మరి హృదయం ఎప్పుడు శుభ్రంగానే ఉంది. మేము ముఖం అంటే మ్రొక్కము. చూడండి దేవుని నమ్మకాన్ని ఎంత సంపాదించుకున్నారో చూడండి. దేవుని కాపాడాడు ఆయన. తన దేవదూతలను పంపించాడు, భూమి మీదకి దేవదూతలను పంపించాడు. రాజుకు దర్శనం, ముగ్గురు ఉండవలసినటువంటి చోట ముగ్గురు ఉండవలసిన చోట నలుగురుగా మారారు. ఇదంతా దానియేలు గ్రంథంలో రాయబడినటువంటి మాట. దేవుని మాట వినటమే నమ్మకం, ఆచరించడమే నమ్మకం. వాక్యాన్ని విని ఆచరించడమే నమ్మడం. అర్థమవుతుంది కదా? ఇష్టానుసారంగా అది నమ్మకం కాదు. అది ఇష్టానుసారమైనటువంటిది నమ్మకమైనటువంటి స్థితి కాదు. అది నమ్మేటటువంటి స్థితి కాదు. దయచేసి గుర్తుంచుకోండి. మరో కొన్ని వాక్యాలు చదువుకుందాం, మనం ముగించుకుందాము. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనం చూడండి. ఆదికాండము 39వ అధ్యాయము 9వ వచనము. నిన్ను తప్ప మరి దేనిని నాకు అప్పగింపగా, కాబట్టి నేనెట్లు ఇంత ఘోరమైన దుష్కార్యము చేసి దేవునికి విరోధంగా పాపము కట్టుకుందునని తన యజమానుని భార్యతో అని. ఇక్కడ యోసేపు గారు ఐగుప్తు దేశంలో ఉన్నప్పుడు ఒక యజమాని ఇంట్లో పనిచేస్తున్నాడు. అతని యజమానుని భార్య యోసేపు కావాలి అని కోరుకుంటుంది. అయితే యోసేపు దేవుని యందు భయభక్తులు కలిగి ఎంతో వినయంతో ఉన్నటువంటి వాడు కనుక అది దేవునికి అసహ్యమైనటువంటి కార్యము అని గుర్తించి దానిని నిరాకరించాడు. అర్థమైందా? నిరాకరించాడు. ఈ యొక్క సిచ్యువేషన్ ద్వారా దేవునికి యోసేపు మీద ఏం కలుగుతుంది? నమ్మకం కలుగుతుంది. ఏం కలుగుతుంది? చూడండి, పాపము చేయకుండా ఉండుటలో నమ్మకమును పొందుకున్నాడు. ఎవరో? యోసేపు. ఇందాక మనము అదే పాపము చేయకుండా ఉండుటలో షడ్రకు మేషకు అబేద్నెగోరు విగ్రహాలకు మొక్కద్దు అంటే వాళ్ళు మొక్కలేదు. అంటే పాపము చేయకుండా ఉండుటలో వాళ్ళు ఏం పొందారు? నమ్మకమును సంపాదించుకున్నారు. ఇప్పుడు యోసేపు కూడా ఏం చేశాడు? నమ్మకమును సంపాదించుకున్నాడు. అట్లాగా దేవుని నమ్మకమును మనం సంపాదించుకోవాలి. నమ్మకముగా ఉండండి దయచేసి. ఇది చాలా ప్రాముఖ్యం. నమ్మకముగా ఉండటం చాలా ప్రాముఖ్యం. నమ్మకస్తులైన సంఘంలో ఆయన చూస్తాడు, నమ్మకస్తులైనటువంటి వారిని చూస్తాడు. నమ్మకమైనటువంటి సంఘమా కాదా? వీళ్ళకి రక్షణ నమ్మకమే, నిజమేనా? నేను ఇచ్చినటువంటి శిలువ మరణానికి అప్పగింపబడ్డాడు ఆయన. ఆ త్యాగము వాళ్ళు గుర్తించారా, నిజమా కాదా అని దేవుడు పరీక్షిస్తూనే ఉంటాడు. దయచేసి మనం ఎలా ఉండాలంట? నమ్మకంగా ఉండాలి. ఆరాధించుటలో నమ్మకము. నపుంసకుడు ఆరాధించాడు చూడండి. నమ్మకస్తులు. నా విషయానికి వస్తే చాలా వరకు మా చుట్టాలు అందరికీ తెలుసు, ఆదివారం వచ్చిందంటే అది పిలిచే ఆలోచన అసలు కానే కాదు నా వరకు. నన్ను గురించి బయటికి రారు, ఇంకో పని ఉండదు, ఏ పని ఉండదు. దాదాపు అన్ని విషయాల్లో ఆదివారమే ప్రాధాన్యత. వాళ్ళకు ఒక నమ్మకం, ఇంక రాడు, అది అవదు, అట్లాగే చెప్పినా చెప్పకపోయినా అట్లాగే వెళ్ళిపోతుంది. కాబట్టి దాని విషయాలు అన్నిటికీ పిలవరన్నమాట ఆదివారం సమయాల్లో. ఎందుకంటే ప్రాధాన్యత దేనికి?
దేవుని ఆరాధించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. నిజంగా ఇతను నమ్మకస్తుడు, ఆరాధన అంటే ఖచ్చితంగా వచ్చేస్తాడు. ఎక్కడో ఉండి ఎక్కడికైనా సరే ఆరాధనకు వచ్చేస్తాడు. ఆ నమ్మకాన్ని ఈరోజు నువ్వు నేను సంపాదించుకుంటున్నామా? ఆ నమ్మకమును సంపాదించుకుంటే, ఆ నమ్మకము ఉంటే నమ్మకస్తులకు దేవుడు ఎక్కువగా ఇస్తాడు. నమ్మకస్తులకు దేవుడు ఎక్కువగా చేస్తాడు. చూడండి ఎంత మాట అన్నాడు మోషేతో, నా ఇల్లంతటిలో నమ్మకమైనటువంటి వాడు. దేవుని నోట నుండి ఒక వ్యక్తిని భూమి మీద నమ్ముతున్నాడు అంట. అది మోషే ద్వారా రుజువైంది. మోషే ద్వారా రుజువైందంటే మనల్ని కూడా ఏం చేస్తున్నాడు? ఆయన నమ్ముతున్నాడు. అలాగే శిష్యులను అపోస్తుడైన పౌలు గారిని, అలాగే ప్రవక్తలను ఆయన ఏం చేశాడు? నమ్మాడు. ఈరోజు సంఘంలో కూడా అటువంటి నమ్మకస్తులు ఉండాలి. ఆలోచన చేసుకోండి. అది నువ్వా నేనా ఎవరు అనేది నమ్మకంగా మనం పని చేసుకోవాలి. కావాలి నమ్మకస్తులు. దేవుడు అప్పగించినటువంటి ప్రతి పనిని, నాయకత్వమును, ప్రతి దానిని మనం ఎలాగంటే నమ్మకముతో చేయాలి. మత్తయి సువార్త 26వ అధ్యాయము 25వ అధ్యాయం 21వ వచనము. అతని యజమానుడు, నీవు నీ కొంచెములో నమ్మకముగా ఉంటివి, నిన్ను అనేకమైన వాటి మీద నియమించదను. నీ యజమానుని సంతోషంలో పాలు పొందమని. చూడండి, బలా నమ్మకమైన మంచి దాసుడా. ఇది గడిచిన వారం కూడా మనం నేర్చుకున్నాము. ఆయన యజమానుడు ఒక ఊరికి ప్రయాణమై వెళ్ళిపోతూ ముగ్గురు వ్యక్తులను పిలిచారు. ముగ్గురు వ్యక్తులను పిలిచి ఆ మొదటి వ్యక్తికి ఎన్ని తలంతులు ఇచ్చాడు? 5. రెండో వ్యక్తికి 2, చివరి వ్యక్తికి 1. ఈ 5 వ్యక్తి మరొక 5ను సంపాదించుకున్నాడు. ఈ 2 ఇచ్చినటువంటి వ్యక్తి మరొక 2ను సంపాదించుకున్నాడు. 1 ఇచ్చినటువంటి వ్యక్తి మరొకటి రోలో వెళ్ళిపోతారు అనుకున్నా అనేసరి ఎవరో సంపాదించుకున్నారనేసి. సంపాదించుకున్నారా? లేదు, దాన్ని భూమిలో భద్రంగా పెట్టిండు ఆయన. భూమిలో భద్రంగా పెట్టిండు. ఇది మళ్ళీ నేను వాడేసుకుంటా, ఎందుకంటే ఆయన వ్యసనపరుడు. ఎందుకు ఆయన ఇచ్చుకోవాలి, దీన్ని భూమిలో పెట్టేశాను అనుకో, మళ్ళీ ఆయన వచ్చాక ఆయనకి ఇచ్చేయచ్చు అని దాన్ని భద్రంగా దాచేసాడు ఎక్కడో. అందుకనే ఆయన రాంగ్లో అడిగితే ఇచ్చేద్దామని అని చెప్పి దాన్ని ఊరికట్లా పెట్టేశాడు, దాచేశాడు. కానీ వీళ్ళు ఏం చేశారు? జాగ్రత్తతో ఆ పనిని 5 తలంతులు ఉంటే దాన్ని ఇంకొక 5 సంపాదించుకున్నాడు. 2 ఉంటే దాన్ని ఇంకా మరొక 2 సంపాదించుకున్నాడు. అలాగ దినదినము నీకు ఇచ్చినటువంటి తలాంతును, నీకు ఇచ్చినటువంటి ధన్యతను నువ్వు చూపించుకోవాలి. దేవుడు నీకు ఆయుష్ ఇచ్చాడంటే ఈరోజు ఎందుకు ఆయుష్ ఇచ్చాడు, ఈ ఆదివారం ఎందుకు ఆయుష్ ఇచ్చాడు, కాబట్టి ఆ సంవత్సరానికి తగినటువంటి స్థితిని నువ్వు మరలా దేవునికి చూపించాలి. చూపించినప్పుడే నమ్మకం కలుగుతుంది. అర్థమవుతుంది కదా? దేవుడు ఈరోజు నీకు ఇచ్చిన ఆయుష్ నువ్వు దేనికి ఉపయోగిస్తున్నావంటే తినుము, త్రాగుము, సుఖించుము కదా. తినుము, త్రాగుము, సుఖించుము. ప్రార్థనా జీవితానికి, వాక్యానుసారమైనటువంటి జీవితానికి నువ్వు ప్రాముఖ్యత ఇవ్వాల. నీ పనులకే, నీ సొంత కార్యాలకే, నీ బిడ్డలకే, ఇట్లాగా నీ గొప్ప విషయాలకే, నీకు ఇష్టమైనటువంటి విషయాలకే, వాటికే నువ్వు ప్రాధాన్యత ఇచ్చుకుంటున్నావు. దేవుని విషయాలకు, దేవుని గొప్ప చేసే విషయాలకు, దేవునికి మహిమకరమైనటువంటి విషయాలకు నువ్వు ప్రాధాన్యత ఇవ్వకపోవడం చేత నువ్వేం పోగొట్టుకుంటున్నావు అంటే నమ్మకాన్ని పోగొట్టుకుంటున్నావు. నమ్మకాన్ని సంపాదించుకోవట్లా. ఈరోజు ఆయుష్ ఇచ్చాడంటే దానికి తగ్గ కొద్దిగన్నా నువ్వు దేవునికి చూపించాలి. దేవుడు కనీసము ఆ 2 తలంతులు వారి వలె ఉండాలి అంటున్నాడు. ఇద్దరు మంచి వ్యక్తులు, ఇద్దరు కరెక్ట్ అయిన వ్యక్తులే. ఇప్పుడు మొదటి వ్యక్తికి 5 తలాంతులు ఇస్తే ఎంత సంపాదించాడు? 5 సంపాదించాడు. రెండో వ్యక్తికి ఎన్ని తలాంతులు? 2 తలాంతులు. ఎన్ని సంపాదించాడు? 2 తలాంతులు. అంటారా? ఇంక 2 దాటాక ఇంకెంత కిందకి వెళ్ళినా అంతే, లేదా వేస్టే. మీరు చెప్పొద్దు అట్లాంటివి అయితే, వద్దులేండి. ఒకవేళ రెండో స్థితిలో ఉన్న మొదటి స్థితికి రావాలి. 1 తలాంతే ఇచ్చాడు అనుకుందాము. ఆ 1 తలాంతులోనే నమ్మకంగా ఉందాం. అర్థమైందా? నమ్మకంగా ఉందాము. ఎంత మాట అంటున్నాడు చూడండి. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా అని మాట్లాడాడు. ఎవరికి? 5 తలాంతులు ఇచ్చిన వారికి. ఇప్పుడు 2 తలాంతులు ఇచ్చిన వారికి కూడా అదే మాట మాట్లాడుతున్నాడు చూడండి. అలాగే 22వ వచనం. అలాగే 2 తలాంతులు తీసుకొనిన వాడు వచ్చి, అయ్యా నీవు నాకు 2 తలాంతులు అప్పగించితివే, అవియుగాక మరి 2 తలాంతులు సంపాదించదని చెప్పాను. అతని యజమానుడు బలా నమ్మకమైన మంచి దాసుడా, నీవు ఈ కొంచెములు నమ్మకముగా. ఇద్దరిని అదేలాగా ట్రీట్ చేస్తున్నాడు. కాబట్టి దేవుడు పక్షపాతి కాదు. అందుకే కరెక్ట్గా ఉండాలి అని మాట్లాడేది, కరెక్ట్గా ఉండాలి, యథార్థంగా ఉండాలి అని చెప్పేది అందుకే.
దేవుని నమ్మకాన్ని సంపాదించుకోవడానికే, దేవుని నమ్మకమును పొందడానికే కరెక్ట్గా ఉండాలని చెప్పేది, యథార్థంగా ఉండాలని చెప్పేది. అదొక మాట ఇదొక మాట చెప్పేయడానికి కాదది. యథార్థముగా ఉండాలని చెప్పి నమ్మకం సంపాదించుకోవడానికే. నమ్మకం నీలో నువ్వు సంపాదించుకోవాలి. ఈ కొంచెములో, ఇది విస్తారంలో కాదంట, ఈ కొంచెములో నువ్వు నమ్మకంగా ఉన్నావు. ఆ కొంచెంలో నమ్మకంగా ఉండే ఒక విధవరాలు స్త్రీ తనకున్న దాంట్లో వేసింది. ఎంత వేసింది? 2 ఉంటే 2 వేసేసింది. ఇప్పటికి దేవునికి ఏం కలిగింది? ఆమె మీద నమ్మకం కలిగింది. నమ్మకం కలిగింది కాబట్టి ఆమెకు ఇంకో 10 రూపాయలు ఇస్తాడు ఆయన. అర్థమైందా? అది సంపాదించుకోవాలి. అలాగ మనం అభివృద్ధి చెందుతూ ఉండాలి. అలాగ అభివృద్ధి చెందుతూ ఉండాలి. ఆ కొంచెంలోనే మనం అభివృద్ధి చెందితే రేపు ఆయన ఎక్కువ ఇస్తాడు ఉంటాడు. నువ్వు ఆయనకి ఇస్తూ ఉంటే ఆయన మరలా నీకు తిరిగి ఇస్తూనే ఉంటాడు. నమ్మకమును సంపాదించుకోవడానికి ఆ విధవరాలు ఆ 2 అనాలు వేసింది. దేవుని నమ్మకాన్ని అనాలేనా వేసింది. దేవుని నమ్మకం సంపాదించుకుంది. నమ్మకం సంపాదించుకున్న తర్వాత దేవుడు ఇవ్వడానికి ఇష్టపడతాడు, ఇస్తాడు. ఇప్పుడు రేపు 10 రూపాయలు వేస్తాడు, 100 రూపాయలు వేస్తాడు. మరలా అందులో నుంచి దేవునికి ఎంత ఇవ్వాలి ఆమె ఏం చేస్తుంది? ఇచ్చేస్తుంది. అలాగ నువ్వు కూడా నమ్మకాన్ని సంపాదించుకోవాలి. ఇవ్వడం నేర్చుకోండి. ఇవ్వడం నేర్చుకుంటేనే దేవుడు ఇస్తాడు. దాచేసుకుంటూ ఉంటే అయ్యే ఉంటాయి, నీకు ఇంకేం ఉండదు. కొంతమంది దాచుకుంటూ కడతారు, కట్టలన్నీ కట్టేసుకుంటారు. దొంగ వచ్చి ఎత్తుకుపోతాడు. ఒకేసారి పోతాయి, ఒకేసారి పాడైపోతాయి, వ్యర్థమైపోతాయి. కాబట్టి ఏం చేయాలి? దేవునికి తెస్తూ ఉండాలి, తీసుకొస్తూ ఉండాలి, దేవునికి ఇస్తూ ఉండాలి. నీవు నమ్మకంగా నీ కొంచెంలోనే కావాలంటున్నాడు ఆయన. ఎంతలో కావాలంట? కొంచెంలోనే. మొత్తం అడుగుతున్నాడా? లేదు, కొంచెంలోనే దేవుడు అడుగుతున్నాడు. అందులోనే నువ్వు నమ్మకంగా ఉండాలి. కొంచెంగా విత్తువాడు తర్వాత విస్తారముగా పొందుతాడు, విస్తారముగా పొందుతాడు. అర్థమైంది కదా? కాబట్టి నీకేం ఉండాలి? నమ్మకము. దేవుని నమ్మకమును నీవు నమ్మకాన్ని పొందుకోవాలి. అలాగే యోహాను సువార్త 6వ అధ్యాయము, యోహాను సువార్త 6వ అధ్యాయము 66వ వచనం చూడండి. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయనను, కాబట్టి యేసు మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అని 12 మందిని అడుగుగా, సీమోను పేతురు, ప్రభువా ఎవని యొద్దకు వెళ్ళుదుము? నీవే నిత్య జీవపు మాటలు కలవాడవు, నీవే దేవుని పరిశుద్ధుడు అని మేము విశ్వసించి ఎరిగి ఉన్నామని ఆయనతో చెప్పాను. ఇక్కడ ఏమర్థమైందంటే క్రీస్తు ప్రభు వారు మాట్లాడారు. ఏమని మాట్లాడారు? 52వ వచనం చూస్తే తెలుస్తుంది. యూదులు ఆయన తన శరీరమును ఎలాగూ తిననీయగలడని ఒకనితో ఒకడు, కావున యేసు ఎట్లా నేను, మీరు మనిషి కుమారుని శరీరము తిని ఆయన రక్తము త్రాగితేనే కానీ మీలో మీరు జీవము గలవారు కారు. ఇక్కడ క్రీస్తు ప్రభు వారి శరీరమును గురించి, రక్తమును గురించి, ప్రతి మనుషుడు శరీరమును అనగా క్రీస్తు ప్రభు వారి శరీరమును, క్రీస్తు ప్రభు వారి రక్తమును పానము చేయాలి అని చెప్పినప్పుడు వారి ఎవరికి మనుషులకు అర్థం కాల. అంతకుముందు ఒక మనుషుని చంపి శరీరమును తినడము, రక్తము తాగడం అనేది వారికి తెలియలా. ఇప్పుడు క్రీస్తు ప్రభు వారు ఆ శరీరము తినండి, రక్తము త్రాగండి అంటే అనేకమైన భేదాలు వారిలో పుట్టుకొచ్చేసాయి, ఆలోచనలు పుట్టుకొచ్చేసాయి. ఏంటి మనుషుడు చెప్పాడు అని వాదం పెట్టుకొని, ఇదిగో చూడండి 66వ వచనం. అప్పటి నుండి ఆయన శిష్యులలో అనేకులు వెనుక తీసి మరి ఎన్నడూ ఆయన్ను, దీని కారణం చేత ఆయన వెంబడింపలేదు. అయితే మిగతా 12 మంది శిష్యులు ఏం చేశారంట? నమ్మారు. అర్థమైందా? నమ్మారు. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మొత్తం ఒక 30 మంది ఉన్నాం అనుకుందాం, ఓకేనా? 30 మంది ఉన్నాం అనుకుందాం. క్రీస్తు ప్రభు వారి వెంబడి వెళ్ళారు, కానాను విందుకు వెళ్ళారు. కానాను విందులో అద్భుతాన్ని ఏం చేశారు? చూశారు. విందులో అద్భుతాన్ని చూశారు. గలిలయ సముద్రం దాటి అవతల వెళ్ళారు. అక్కడ దెయ్యం పట్టిన వాడు స్వస్థపరచబడటం ఈ 30 మంది చూశారు. తర్వాత 10 మంది కుష్ఠరోగులను స్వస్థపరిచారు. ఈ 30 మంది చూశారు. గుడివారు స్వస్థపరచబడ, కళ్ళు చూపు పొందారు. ఈ 30 మంది చూశారు. అంటే ఇప్పుడు దాకా ఈ 30 మంది ఏం చూశారు? దేవుని సూచక్రియలు, అద్భుతాలు చూశారు. ఇప్పుడు చూసిన తర్వాత మరలా ఒకరోజు క్రీస్తు ప్రభువారు ఆయన శరీరం గురించి, రక్తం గురించి మాట్లాడినప్పుడు ఆ 30 మందిలో ఒక 18 మందికి భేదము వచ్చింది. అర్థమైందా? ఆలోచన వచ్చింది. ఏంటి నా శరీరం అంటున్నాడు, రక్తం అంటున్నాడు, తినమంటున్నాడు, తాగమంటున్నాడు, మనిషిని రక్తం తినడం ఏంటి, తాగడం ఏంటి అన్న ఆలోచన. ఇప్పుడు వారికి గుర్తుకు రావాలి, అద్భుతాలు చేశాడు కదా, ఇది కూడా ఒక అద్భుతం ఏమో, ఈయన మాటలో ఇంకేదో ఉందేమో అని వాళ్ళు 18 మంది ఎందుకు గ్రహించలేకపోయారు? ఎందుకంటే వాళ్ళలో నమ్మకము లేదు. ఆ అద్భుతాలను బట్టి కూడా వాళ్ళు నమ్మకం చేయలా.
కానీ ఇప్పుడు ఈ 12 మంది ఆ అద్భుతాలను ఏ రీతిగానే నమ్మారో, ఈయన చెప్పినటువంటి మాట, ఈయన చెప్పినటువంటి బోధ, ఈయన చెప్పినటువంటి సువార్తను కూడా వాళ్ళు నమ్మారు. ఈ లోకంలో అందరూ ఆ 18 మంది లాగే ఉన్నారు. అద్భుతాలు, సూచక్రియలు, ఆశ్చర్యకార్యాలు ఎక్కడ ఉంటే అక్కడ పరిగెడుతున్నారు కానీ స్వార్థ చెబుతాం రండి అంటే మటుకి, ఎలాగ బ్రతకాలి, ఇలాగే బ్రతకాలి అంటే మటుకి లేరు. అందుకే ఆ కొంచెంలో నమ్మకము కావాలి. నమ్మకం కావాలి. చూడండి ఆ 12 మందిలో ఇంకొక ఆయన వెళ్ళిపోయాడు. ఇంకా ఎంతమంది అయితే నమ్మకంగా మిగిలిపోయారు? ఆ 11 మంది. ఆ 11 మంది. ఇప్పుడు ఆ 30 మందిలాగా ఈరోజు కోటాను కోట్ల మంది ఉన్నారు. అందులో ఈ 12 మందిలాగే కొద్దిగేనంట నమ్మకమైనటువంటి వారు ఉన్నారు. మిగతా వాళ్ళంతా అపనమ్మకమే. నమ్మకం లేదు, దేవుని మీద లేదు నమ్మకం. వాళ్ళ మీద వారికి ఉంది, వాళ్ళ చేష్టలు, వారి ఆలోచనలు, దేవుని మీద భారమే లేదు. దేవుని మీద భారమే లేదు. కాబట్టి నమ్మకమును కోల్పోయాము మనము. ఫస్ట్లోనే కోల్పోయాము. నమ్మి బాప్తీసం పొందినవాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధింపబడును. నువ్వు నమ్మి బాప్తీసం పొందావు, కానీ ఆ నమ్మకాన్ని కొనసాగించావంటే ఈ రోజు దాకా కొనసాగించలా. కాబట్టి నువ్వు ఎప్పుడు నమ్మకాన్ని పోగొట్టుకున్నావు? ఆ ఫస్ట్లోనే పోగొట్టేసుకున్నావు. కొంతమంది ఇప్పుడు దాకా నమ్మకాన్ని కొద్ది కొనసాగించుకుంటూ వచ్చారు. కొంతమంది ఏమో పడిలేస్తూ కొనసాగించుకుంటూ వచ్చారు. కొంతమంది ఆ నమ్మకాన్ని ముందే పోగొట్టుకొని దాన్ని ఈ రోజుకి కూడా ఏం చేస్తున్నారంట? కొనసాగించుకుంటున్నారు. జల్లెడైతే 2-3 కింద పడతారు నమ్మకమైన వాళ్ళు. మిగతాదంతా ఆ చెత్తలాగా ఏం చేస్తాడు? కాల్ చేసి పడేస్తాడు. నమ్మకమైన వారు కావాలి. నువ్వు నమ్మకం కోల్పోయావు. దేవుని బిడ్డలమైనటువంటి మనము నమ్మకమును కోల్పోయాము. దేవుడు నీకు అప్పచెప్పినటువంటి పనిని చేయడానికి నమ్మకంగా నీవు ఉండాలి. ఈరోజు దేవుడు నాకు అప్పచెప్పినటువంటి పనిని నమ్మకంగా చేయాలి. ఈరోజు కొంతమంది సేవకులు, ఆల్మోస్ట్ నిన్న వచ్చిన ప్రతి సేవకుడు నమ్మకమైనటువంటి వాడు. నేను ప్రత్యేకించి పరీక్షించి నేను తెచ్చుకోవాల్సినటువంటి అవసరత నాకు ఉంది. ఎవరిని పడితే వాళ్ళు స్టేజ్ ఎక్కడానికి నాకు ఆ స్థితి కాదు, ఆ ధైర్యం లేదు కూడా నాకు. నేను ఒక బాధ్యతగా ఉండే వాళ్ళని స్టేజ్ ఎక్కించి వాక్యం బోధించడానికి నాకు అర్హత ఉంది. వాక్యం ఎంత బాగా చెప్పినా వాళ్ళు నమ్మకస్తులు కాకపోతే నేను పిలవలేను. నాకు కావాల్సింది ఏంటంటే నమ్మకము. దేవుని దృష్టికి నమ్మకమైనటువంటి వారిని నేను తెచ్చుకోవాలి. నిన్నటి స్థితిలో ఉన్న వాళ్ళు నమ్మకం, వాళ్ళకు ఉన్నటువంటి ఉద్యోగాలను మానుకొని వాళ్ళు వచ్చి సేవను ప్రకటించుకుంటున్నారు. దేవునికి అలాంటి వాళ్ళు కావాలి. నమ్మకంగా ఉండేటటువంటి వాళ్ళు కావాలి. ఈరోజు కునిగిన పడు దేవుడు మనకు అప్పు చెప్పాడు. ఆ పని అంతట్లో మనం ఎలాగ ఉండాలి? నమ్మకంగా ఉండాలి. వాన వచ్చినా, వరద వచ్చినా, కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, సహకరించకపోయినా వెళ్ళి ఏం చేసాము? అక్కడ వాళ్ళు ఎవరైనా మనకు సహకరించారా? ఎవరు సహకరించలే. ఒక ఆవిడ బాప్తీసం తీసుకుందామని వస్తే ఆ ఇంట్లో వాళ్ళు వద్దని నిరాకరించేశారు. చూడండి, ఎవరు సహకరించిపోయినా మనం వెళ్ళి అక్కడ పని చేసుకున్నాము. దీనివల్ల దేవుని నమ్మకమును కాపాడుకుంటున్నాము. మనుషులు వస్తున్నారా, వింటున్నారా అనేది తెలియదు, కానీ దేవుని నమ్మకాన్ని నిలబెట్టుకోవాల్సినటువంటి బాధ్యత మనకు ఉంది. అదే క్రైస్తవ్యం. అదే దేవుడు ఎంచుకున్నాడు. ఆ నమ్మకంతోనే ఎంచుకున్నాడు. నువ్వు సరిగ్గా బ్రతుకుతావన్న నమ్మకంతోనే ఆయన నిన్ను శుభ్రం చేసి ఆయన మందలో కలుపుకున్నాడు. ఆయన నమ్మకంగా ఉంటాము అని. కాబట్టి నమ్మకంను సంపాదించుకో. ప్రార్థన చేయండి, ప్రార్థన చేసుకోండి. ఒకరికొరకు ఒకరు ప్రార్థన చేయండి. నీ శత్రువైనా సరే, వాళ్ళు నీకు పడరు, వాళ్ళతో నేను మాట్లాడినైనా సరే, నువ్వు వారి కొరకు ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. అప్పుడు నమ్మకాన్ని సంపాదించుకుంటావు. నీకోసమే నువ్వు ప్రార్థన చేస్తున్నావు అంటే కాదు, నీ శత్రువు కోసం నీవు మాట్లాడినటువంటి వారి కొరకు కూడా నువ్వు ప్రార్థన చేసావంటే వెంటనే నమ్మకాన్ని పొందుతావు. నిన్న గొడవైంది, ఈరోజు ఆ వ్యక్తి కొరకు ఈవిడ ఏం చేస్తుంది? ప్రార్థన చేస్తుంది. దయచేసి ప్రతి ఒక్కరు నమ్మకంగా ఉందాం, నమ్మకస్తులుగా ఉందాం. అయ్యగారికో మనుషులకో కాదు, ఎవరికి? దేవునికి మటుకే నమ్మకస్తులుగా ఉండాలి. ఎందుకంటే రహస్యంగా చూచువాడు దేవుడే. ఆయనే చూస్తున్నాడు, ఆయన చక్కగా చూస్తున్నాడు. నిన్ను నమ్మకస్తుడని ఆయన మాట్లాడుతున్నాడు. నీ స్థితిని బట్టి దేవుడు నిన్ను ఆశీర్వదించబోతున్నాడు. వాక్యం విన్న మీ అందరికీ క్రీస్తు ప్రభువారి నామమున వందనాలు తెలియజేస్తున్నాము.